మారుతుందా? ఏం మారుతుంది? మారుతుంది. తర్వాత మారవాలంటే కూడా కష్టపడి 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 ఆ భగవన్ నామం అనేది ఎవరెవరు స్మరిస్తారో వాళ్ళకు కూడా మారుతుంది. ఇది నిర్ధారణ కాలేదా మీకు? మార్కండేయ మహర్షికి 16 సంవత్సరాల ఆయుర్ధానం అయితే ఏమైంది? తపస్సు చేత నమశివాయ లభించిందా? భక్త ప్రహ్లాదులు అన్ని రకాలుగా ఇదైనప్పుడు కూడా నారాయణ శ్రీమన్నారాయణ అంటూ జయించిందా? అది అంటే అతని భావాన్ని అనుకుంటే మనకు కూడా మనకు ఉండే కష్టమైనా వెళ్ళిపోతుంది, మన తర్వాత మారుతుంది. దేనికి ప్రారంభం దేనికి శక్తి లేదంటే మంత్రానికి ఏంటంటే మనం చేసే పారాయణమా జపమా నామమా పూజ రాజకీయం. ఏదో ఊరికే పూజ చేసినా కదా, నేను 108 గంగారాలు పెట్టించిన గుళ్ళ నాకు ఏం కాలేదు. మీరు గంగాలు పెట్టి అమ్మవారు స్పందిస్తుందా ఏంటిది? కాదు. మనం చేసే దాన్ని అన్నిటి కూడా పరిశీలన చేస్తుంది అమ్మవారు. బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి పూజ ఎందుకు చేయాలండి బాగా అంటే ఆమె పరిశీలన సామాన్యంగా ఉండదు. ఎంతమంది చేత ఎంక్వైరీ చేస్తుందో తెలుసునా? ఆ ఎంక్వైరీ వేస్తూనే ఉంటుంది. అందరి దగ్గర నుంచి ఎంక్వైరీ చేసి అందరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సమర్పిస్తారు. ఎవరిస్తారు ఆ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు? ఆసామాషి వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు కాదు, ఈ మనుష్యులు కాదు, ఎవ్వరు కాదు. అమ్మవారు ఎవరు పంపిస్తుందో వాళ్ళు కూడా వచ్చేసి పరిశీలన చేసి అమ్మవారి అంటే అంత పెట్టుకోని చూస్తుంది. పరిశీలన చేయాలి కదా. పరిశీలన చేసినాక మోక్ష ప్రధాన నిపుణారు అయ్యాస్ వీడికి క్విక్ వేసేస్తున్నా అయిపోయింది అని అంటుంది. అప్పుడు స్వామి గారు వచ్చాడు నావాడు అని అప్పుడు అనుకుంటాడు. తప్పిపోయిన పిల్లవాడు పోయి తిరిగి 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 రాగానే వాడికి ఆనందం పట్టదాలక రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ఆనందం తీసుకొచ్చుకోరు. అలా